బీజేపీ పోటీ చేసే స్థానాల్లో తప్పకుండా గెలిచేలా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని బీజేపీ కేంద్ర నాయకులు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. పొత్తు పార్టీలో ఉన్న నేతలను కూడా కలుపుకొని ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు, జగన్ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన కార్యక్రమాల వంటి అంశాలపై చర్చించేందుకు విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ సంఘటన సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, సహ ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్లు అతిథులుగా హాజరయ్యారు. ఇటీవల బీజేపీ అధిష్టానం ప్రకటించిన 6 ఎంపీ అభ్యర్థులు పురంధేశ్వరితో పాటు కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం రమేష్, కొత్తపల్లి గీత, శ్రీనివాస్ వర్మ, వరప్రసాదులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ జాతీయ నాయకులు దిశానిర్దేశం చేశారు. 3 పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరమని త్రివేణి సంగమంగా అభివర్ణించారు దగ్గుపాటి పురంధేశ్వరి. ఏపీలోని అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రజలకు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను తెలపాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకుందని, భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారని జగన్ తీరుపై ధ్వజమెత్తారు. ఇవాళ ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో, ఈ కూటమి విజయానికి మీరందరూ క్షేత్రస్థాయిలో నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇంతకు ముందు నేను చెప్పాను, ఇది ఒక చారిత్రాత్మకమైన అవసరం అని చెప్పి ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా వారికి అనుకూలంగా వాడుకుంటూ, ఎందుకంటే మనం చూసాం ఏ విధంగా దొంగ ఓట్ల, దొంగ ఎపిక్ కార్డుల యొక్క తయారీ చేయడం దగ్గర నుండి, దొంగ ఓటర్ని నమోదు చేయడం దగ్గర నుండి, ఏ విధంగా ఈ ఎన్నికల్లో విశృంఖలంగా వారు దౌర్జన్యం చేయడానికి అధికార పార్టీ తయారైందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 35,000 ఫేక్ అంటే దొంగ ఎపిక్ కార్డ్స్ని వారు తయారు చేశారంటే, పదే పదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వై నాట్ 175 అని పదే పదే చెప్తున్నారంటే దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఇది అని చెప్పి ఇవాళ మనం గమనించాలి. దాదాపు 2 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో బీజేపీ కేంద్ర నేతలు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రాష్ట్రంలో పరిస్థితులు, బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాల్లో పరిస్థితిపైన ఆరా తీశారు. కొంతమంది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు, సీట్లు కేటాయింపు వంటి అంశాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే కేంద్ర నాయకుల నిర్ణయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, పొత్తుల్లో భాగంగా కొంతమందికి సీట్లు కేటాయించకపోయినప్పటికీ పార్టీ కోసం పనిచేసే వారికి తప్పకుండా ప్రాధాన్యత ఇస్తుందని సర్ది చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా 3 పార్టీలు సమన్వయంతో వెళతామని, పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇచ్చిన సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసినట్లు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఎంపీ అభ్యర్థుల్లో ఒక్కరిని తప్పించి మిగిలిన వారందరికీ పార్టీలో ఉన్నవారికే ఇచ్చామని, గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్న క్రమంలో తిరుపతి జిల్లాలో ఉన్న పరిస్థితుల ప్రకారం నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్నికలకు ఏ విధంగా వెళ్లాలనే అంశంపై చర్చించామని, మిత్రపక్షాలతో సమన్వయం చేసుకునేలా కమిటీలు కూడా వేసుకుంటామని పురంధేశ్వరి వివరించారు. బీజేపీ నేతల కీలక సమావేశానికి ముఖ్య నేతల గైర్హాజరు కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా సీట్లు ఆశించి రాకపోవడంతో మనస్తాపం చెందిన జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ వంటి వారు ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో అధిష్టానం నిర్ణయంపై అలకపోనారనే ప్రచారము సాగుతోంది. అయితే బీజేపీలో అలాంటిదేమీ ఉండదని, తప్పకుండా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.